హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ ఆస్ట్రోవర్ల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. కానీ ఈరోజు సింగిల్స్గా ఉండే వాళ్ళకి చేయబోతున్నాను స్పెషల్గా. అంటే నిన్న ఒకళ్ళు అడిగారు, అన్మ్యారీడ్ వాళ్ళకి చేయండి, సింగిల్స్గా ఉండే వాళ్ళకి చేయండి, వాళ్ళకి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు, వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా. యాక్చువల్గా ఇది మన చార్ట్ చూసి ఒక్కొక్క లగ్నంకి కానీ వాళ్ళ సెవెంత్ ప్లేస్లో ఎవరున్నారు, సెవెంత్ లార్డ్ ఎక్కడున్నాడు, వాళ్ళ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ చూసి చెప్పాలి. అంటే మీకు సెవెంత్ ప్లేస్లో రాహు ఉంటే ఒక టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకో ఉంటారు. అదే గురువు, బుధుడు ఇలాంటివి మంచి శుభగ్రహాలు కానుంటే చాలా మంచి వాళ్ళు వస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. శుక్రుడు వస్తే వాళ్ళ వల్ల మీకు మనీ వస్తుంది, మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇలాగా రకరకాలుగా ఉంటాయి. అది ప్లానెటరీ పొజిషన్ బట్టి చెప్పాలన్నమాట. అంతేగాని కొత్తగా అడిగారు అన్నమాట. కార్డ్స్ కూడా మనకి నిజమే చెప్తాయి, అబద్ధమేం చెప్పవు. అడిగారు, అన్మ్యారీడ్ వాళ్ళకి బాయ్స్కి ఎలాంటి అమ్మాయిలు వస్తారు, అమ్మాయిలు అయితే ఎలాంటి అబ్బాయిలు వస్తారు అని అడిగారు. అందుకోసం వాళ్ళకి అన్మ్యారీడ్గా ఉండే సింగిల్స్కి ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ బాయ్స్కి ఎలాంటి అమ్మాయి వస్తుంది, వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా, మీతో ఎలా బిహేవ్ చేస్తారు అనేది చూస్తాం. ఓకే, సింగిల్స్గా ఉండే బాయ్స్కి ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఫస్ట్ ఏ రాశికి చెందిన అమ్మాయి వస్తుంది చూస్తాం. సింగిల్స్గా ఉండే బాయ్స్కి ఫస్ట్ ఏ రాశికి చెందిన అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి మంచి సొఫిస్టికేటెడ్ రిచ్ పర్సన్. అబ్బాయిలకు చెప్తున్నా, ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉంది. ఆ అమ్మాయి వచ్చి వృషభం, కన్య, మకర రాశికి చెందిన అమ్మాయి ఉండొచ్చు. ఈ అమ్మాయి బాగా మెటీరియల్ థింగ్స్ అంతా, అంటే మీరు అడిగినంత కట్న కానుకలు ఇవ్వగలిగే అమ్మాయి. అవన్నీ చెప్పకూడదు. అంటే బాగా చదువుకొని బాగా సొఫిస్టికేటెడ్గా ఉండే అమ్మాయి మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, అమ్మాయి మీతో ఎలా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి వస్తుంది ఎలా బిహేవ్ చేస్తుంది, బాగా మాటకారు అన్నమాట, బాగా మాట్లాడుతుంది, మీకు అంటే అనుకూలంగా మాట్లాడుతుంది. అండ్ తన వల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. అండ్ కొందరికి ఆల్రెడీ ఎవరినన్నా ప్రేమించి ఆ ప్రేమలో విఫలమైన అమ్మాయి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫ్రెష్గా అట్లాగే వచ్చారు కదా, కొంచెం ఇలాంటివి కూడా జరుగుతాయి కదా, అలా రావచ్చు. హార్ట్ బ్రేక్ అయ్యి కొంచెం బాధపడే అమ్మాయి రావచ్చు. అందుకే ఇవన్నీ కార్డ్స్లో చూడకూడదు. మంచి సొఫిస్టికేటెడ్ అమ్మాయి వస్తుంది, బాగా మాట్లాడుతుంది, తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఒంటరి పోరాటం చేస్తూ ఉంది, కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉంది, హార్ట్ బ్రేక్ అయింది ఆల్రెడీ. హీలింగ్ కావాలి తనకి, ఇప్పుడు యాక్చువల్గా హీలింగ్ కావాలి. ఎంపరర్ ఎనర్జీలో ఉంది, అంటే తన ఫీలింగ్స్ ఏది బయటకు చెప్పదు, తన మనసులో బాధ ఉంటే కూడా అమ్మాయి బయటకు చెప్పదు. ఓకే, కానీ ఎంప్రెస్ లెవెల్లో ఉంటుంది. బాగా మనీ ఉన్న అమ్మాయి చెప్పాను కదా, మనీ ఉన్న అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఎంప్రెస్ లెవెల్లోనే ఉంటుంది. మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ బాగా చేస్తుంది. కానీ తనని మీరు ఒక్క మాట కూడా అనకూడదు, మీరేమన్నా అన్నా తన పడదు. అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి రాబోతుంది. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఈ అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుందా లేదా. ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయిన అమ్మాయి, కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్న అమ్మాయి వచ్చింది, బాగా సొఫిస్టికేటెడ్గా ఉన్న అమ్మాయి. అమ్మాయికి మీరు ప్రేమను అందించాలి, తప్పేం లేదు. ఇప్పుడు ఎవరు ప్రేమించకుండా, అంటే ఏ తప్పు చెయ్యని మనిషి లోకంలో ఉండరు. ప్రేమించడం ఫస్ట్ తప్పు కాదు, అది ఫస్ట్ అర్థం చేసుకోండి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఫెయిల్ అవ్వడం కూడా తప్పు కాదు. ఓకే, అది వేరే పర్సన్ మెచ్యూరిటీ లేనందువల్ల ఇలా ఫెయిల్యూర్స్ జరుగుతాయి. దానివల్ల వీళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాంటి అమ్మాయి వచ్చినప్పుడు మీరు తనతో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. ఫస్ట్ హీలింగ్ ఎనర్జీని అందించాలి. హీల్ అయిన తర్వాత తనని మంచి మాటలతో మీ దారి తెచ్చుకున్నారంటే వాళ్ళని ప్రేమించిన దానికంటే డబుల్గా మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు ఎవరన్నా ప్రేమించి ఫెయిల్ అయ్యి ఉంటారు, మీరేమి అట్లాగే ఫ్రెష్గా ఉండరు కదా. అన్నీ ఇది ఎంత సహజం అన్నమాట జీవితంలో. ఇవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. కొన్ని కేసులు వస్తుంటాయి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండే వాళ్ళని మేము, మా అమ్మాయికి, నేను జనరల్గా చెప్తున్నాను, అంత పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలను వదిలేస్తున్నారు మ్యారేజ్ చేసుకొని. అందుకని ఇవన్నీ చిన్న విషయాలు, ప్రేమించడం, ఫెయిల్యూర్ కావడం ఇవన్నీ చిన్న విషయాలే.
ఇదంతా టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీతో తీసుకొని వాళ్ళ హీలింగ్ ఎనర్జీ ఇచ్చారంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారనమాట ఈ అమ్మాయిలు. లైఫ్ లాంగ్ ఈ అమ్మాయి మీతో ట్రావెల్ చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, ఈ అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది. యాక్షన్ అంటే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి మాట తీరంతా కొట్టినట్టే మాట్లాడుతుంది. కానీ బాగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది. సైకలాజికల్గా, ఫిజికల్గా బాగా స్ట్రెంత్గా ఉంది ఈ అమ్మాయి. కన్ఫామ్గా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది. బాగా సొఫిస్టికేటెడ్ పర్సన్. కానీ మీరు ఆ అమ్మాయికి హీలింగ్ ఎనర్జీ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇంకా ఏం తెలుసుకోవాలి మీరు? ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుందా లేదా అన్నీ చూసేసాం కదా. ఇప్పుడు అమ్మాయిలకి చూస్తాం. అబ్బాయిలకి ఇది, ఇప్పుడు అమ్మాయిలకి చూస్తాం. అమ్మాయిలకి ఇప్పుడు ఎలాంటి అబ్బాయి వస్తాడు? ఫస్ట్ ఏ రాశికి చెందిన అబ్బాయి వస్తాడు? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సెజిటేరియస్, ఆల్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ సైన్స్. ఫైర్ ఎనర్జీ ఉంది, ఎర్త్ ఎనర్జీ ఉంది, ఎయిర్ ఎనర్జీ అన్నీ ఉన్నాయి. ఏ సైన్ అయినా కావచ్చు. ఓకే, మెయిన్ సెజిటేరియస్ చెప్పుకుంటారు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ అబ్బాయి కూడా మీ జీవితంలో మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి ఏ రాసన్న అయ్యుండొచ్చు, 12 రాసులు ఏ రాసన్న అయ్యుండొచ్చు ఈ అబ్బాయి. ఓకే, ఈ అబ్బాయి వచ్చిన తర్వాత మీ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అయిపోతుంది. చాలా మంచి చేంజ్ వస్తుంది. మంచి లక్ తీసుకొచ్చే అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. సూపర్. ఈ అబ్బాయి మీతో ఎలా బిహేవ్ చేస్తాడు? మీ లైఫ్లోకి వచ్చే ఈ అబ్బాయి మీతో ఎలా బిహేవ్ చేస్తాడు? ఇది జనరల్ రీడింగ్, ఇది సీరియస్గా తీసుకోకండి. ఏది కూడా పర్సనల్ రీడింగ్ కాదు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్లో మీ నేమ్ ఇవ్వండి. ఓకే, ఈ అబ్బాయి మీతో ఎలా బిహేవ్ చేస్తాడు? ఈ అబ్బాయి చాలా ట్రెడిషనల్ వేలో ఉంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎలా ఉండేరో, అంటే పాతకాలం ట్రెడిషనల్ వే లైక్ చేసే అబ్బాయి అనమాట. అంటే చీరలు కట్టుకోవడం లైక్ చేసే అబ్బాయి. ఇంట్లో వంట చేయాలి, అంత పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి, పూజలు చేయాలి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్కి. ఇలాంటివన్నీ ఫాలో అయ్యే అబ్బాయి అనమాట ఈ అబ్బాయి. అలాంటి అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. అండ్ ట్రావెలర్, అన్ని పనుల్లో సక్సెస్ సాధించే అబ్బాయి ఈ అబ్బాయి. బాగా ట్రావెల్ చేస్తారు. ఎక్కువ ట్రావెల్స్ అంటే ఇష్టపడే అబ్బాయి ఉంటారు ఈ అబ్బాయి. ఓకే, నెక్స్ట్ హార్డ్ వర్కర్, బాగా మంచి హార్డ్ వర్క్ చేసే అబ్బాయి ఈ అబ్బాయి. వర్క్లో వర్క్హాలిక్గా మంచి, ఇలాంటి అబ్బాయిలు రావడం చాలా అదృష్టం అనమాట. ఈ కాలం అబ్బాయిలు ఎవరు జాబ్ చేసేదానికి ఇష్టపడటం లేదు. మేము ఎందుకు జాబ్ చేయాలి, బిజినెస్ చేస్తూ ఉంటారు. అది కొన్ని రోజులు చేసి, అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా దేంట్లో దిగకూడదు కదా. ఆ బిజినెస్ కొంచెం రోజులు అంటే చేసి గైడెన్స్ లేక వదిలేస్తున్నారు. ఇలాగ జాబ్కి పోక బిజినెస్కి చేయక అట్లా పాడు చేసుకుంటున్నారు లైఫ్. ఇలాగ వర్క్ హాలిక్ చేసే అబ్బాయి, ట్రెడిషనల్ వేలో ఉండే అబ్బాయి, ఇలాంటి అబ్బాయి రావడం మీకు అదృష్టం కదా. దీర్ఘదర్శి, అంటే ఫ్యూచర్ని ముందరే ఆలోచించి ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తాడు ఈ అబ్బాయి. మంచిది, బాగా ఆలోచించి ప్లాన్ చేసి లైఫ్ని లీడ్ చేస్తాడు. వావ్, హ్యాపీ ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాడు. బాగా ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేసి మనీ సంపాదిస్తాడు, ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాడు. ఇలాంటి అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. అండ్ తన శత్రువుల్ని తన మాటలతోనే వాళ్ళ బౌండరీస్ దగ్గర ఆపేస్తాడనమాట. అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే విన్ అవుతాడు ఈ అబ్బాయి. అలాంటి అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. ట్రెడిషనల్ వేలో ఉన్నాడు, వర్క్ హాలిక్గా ఉన్నాడు, ఓవర్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అబ్బాయి, ఎక్కువ ట్రావెల్ చేసే అబ్బాయి, ఫ్యామిలీ కోసం బాగా సంపాదించే అబ్బాయి, ఆర్గ్యుమెంట్స్లో విన్ అయ్యే అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ అబ్బాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, కన్ఫామ్గా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడు. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడు. ఒక్క కార్డ్ తీసుకుంటా. ఏ పనైనా ఫాస్ట్గా చేసేయాలనుకుంటాడు ఈ అబ్బాయి. ఓకే, అలాంటి అబ్బాయి మీ లైఫ్లోకి రాబోతున్నాడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తితో ఉన్నాడు ఈ అబ్బాయి. ఓకే, ఎప్పుడు మనం సంపాదించే దాంతో ఆత్మ సంతృప్తి పొందామంటే, మనకి ఇష్టమైన పనులు చేస్తా బాగా డబ్బు సంపాదించి ఈ ఆత్మ సంతృప్తిగానే మనకు వచ్చిందంటే అంతకంటే మించింది ఇంకేం లేదు. హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్. చాలామందికి అది లేకనే చాలా బాధపడుతూ ఉన్నారు.
ఇలాంటి అబ్బాయి రావడం కూడా మీకు చాలా అదృష్టం కదా. ఓకే, మీ లైఫ్లోకి లక్ తీసుకొచ్చే అబ్బాయి, ట్రెడిషనల్ వేలో ఆలోచించే అబ్బాయి, ట్రావెలర్, హార్డ్ వర్కర్, థింకర్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో విన్ అవుతాడు, ఫ్యామిలీ కోసం సంపాదిస్తాడు. కన్ఫామ్గా మీ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తాడు. ఏ పనులన్నా ఫాస్ట్గా జరగాలి అనుకుంటాడు, ఆత్మసంతృప్తితో ఉంటాడు. ఇలాంటి అబ్బాయి మీ లైఫ్లోకి వస్తూ ఉన్నాడు అమ్మాయిలకి. ఓకే, హ్యాపీనా? ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. న్యూ వేలో ఉంటుంది ఇది. ఓన్లీ సింగిల్స్, అన్మ్యారీడ్ వాళ్ళకే ఇది మీకు నచ్చితే మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సింగిల్స్గా ఉండే వాళ్ళకి మీ పేర్లు కానీ ఇచ్చారంటే మీకు ఎలాంటి అబ్బాయి ఇస్తాడో నేను వీడియో చేసి మీకు సెండ్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ పెయిడ్ కన్సల్టెన్సీ. ఓకే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. ఈ రీడింగ్ ఎలా ఉందో చెప్పండి. ఇది మీకు నచ్చితే ఇలాంటి రీడింగ్స్ వేరే ఎక్కువ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.